కుంకుమ పువ్వుని ఇప్పుడు మనం పాలల్లో కలిపి ఎలా కుంకుమ పువ్వు పాలు తయారు చేయాలో చూద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, ఇప్పటివరకు క్రేజీ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ కిచెన్. అలాగే వీడియో మొత్తం చూశాక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు 250 మిల్లీలీటర్ల కాచిన పాలు, సన్నగా తరిగిన బాదాము, కుంకుమ పువ్వు రేకలు, 2 దంచిన యాలకులు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని బాండీ పెట్టుకొని అందులో 1/2 లీటర్ పాలు వేసుకొని సిమ్లోనే వీటిని వేడి చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు 4 లేదా 5 కుంకుమ పువ్వు రేకలు వేసుకోవాలి. కుంకుమ పువ్వు తీసుకునేటప్పుడు మంచి కంపెనీ కుంకుమ పువ్వే తీసుకోవాలి. ఇది పాలల్లో వేసిన వెంటనే మనకు రంగు వచ్చేస్తే కనుక అది రంగు కలిపిన డూప్లికేట్ కుంకుమ పువ్వు అని అర్థం. మంచి కంపెనీ తీసుకుంటే అది మనకి స్లోగా కలర్ వస్తుంది. తర్వాత 1 టేబుల్ స్పూను చిన్నగా తరిగిన బాదం వేసుకోవాలి. బాదం కూడా బిడ్డ ఎదుగుదలకి చాలా మంచిది. దీంట్లో మనం దంచి పెట్టుకున్న యాలకులు, 2 యాలకులు, లోపల సీడ్స్ మాత్రమే వేస్తున్నాం ఫ్లేవర్ కాబట్టి. తర్వాత షుగర్ ఆప్షనల్ అండి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు షుగర్ తీసుకోకపోవటమే మంచిది. టేస్ట్ కోసం కావాలి అంటే వీలైనంత తక్కువగా వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి. కలుపుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు మరగనివ్వాలి. కుంకుమ పువ్వు ఇప్పుడు మనకి స్లోగా కలర్ రావటం మొదలైంది, అంచుల వెంబడి కనిపిస్తుంది. తర్వాత పాలు పొంగు వచ్చాక దాన్ని స్పూన్తో కలుపుకొని మరో నిమిషం పాటు మరిగించుకోవాలి. ఇలా మరిగించుకోవటం వల్ల కుంకుమ పువ్వు, బాదాము, ఇలాచి ఈ ఫ్లేవర్ అంతా పాలకు పట్టి పాలు మంచిగా టేస్ట్గా తయారవుతాయి. నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని 5 నుంచి 7 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. మనకి 7 నిమిషాల తర్వాత చూస్తే ఈ పాలు కుంకుమ పువ్వు రంగులో మారి ఉంటాయి. అంటే ఆ ఫ్లేవర్ అంతా పాలల్లోకి దిగినట్లు అనమాట. తర్వాత దీన్ని ఒకసారి ఇలా కలుపుకొని గోరువెచ్చగా మనం సర్వ్ చేసుకోవాలి. తాగేటప్పుడు కూడా మామూలు గ్లాస్ కంటే వెండి గ్లాస్ ఉంటే వెండి గ్లాసులో తాగటం వల్ల చాలా మేలు కలుగుతుంది. వెండి మంచి మేలు చేస్తుంది కదండి. లోపల బిడ్డకు కానీ తల్లికి కానీ చాలా హెల్తీగా ఉండే కుంకుమ పువ్వు పాలు రెడీ అయ్యాయి. ఇది బేబీ గ్రోత్కి అలాగే స్కిన్ కలర్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇది ప్రెగ్నెంట్ వాళ్ళే కాదండి, మామూలు వాళ్ళు కూడా తాగొచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.